చెప్పేసి రక్షణ కోరి శిబి చక్రవర్తి దగ్గరికి వెళ్ళింది పావురం. వెళ్తే డేగ ఏం చేసింది, నాది నాకు ఇచ్చేసేయి ఆ పావురం అని చెప్పేసి అన్నది. ఈ పావురం నేను నీకివ్వను అని చెప్పేసి శిబి చక్రవర్తి ఏం చేసిండు, తన శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని కోసి పావురానికి బదులుగా ఇచ్చి పంపించాడంట. దానికి ఆకలి కోసమే వచ్చాడు కదా! ఆ డేగ వచ్చినప్పుడు ఏం చేసిండు శిబి చక్రవర్తి, దాని పావురాన్ని ఇవ్వకుండా తన శరీరంలోని మాంసాన్ని ఇచ్చాడు. మరి శరీరంలోని మాంసాన్ని కోసివ్వడం అంటే అది చిన్న విషయం కాదు. మనకింత వేలు కట్టయితేనే మనం ఎంతో బాధపడుతాం. విలవిలలాడిపోతాం కదా! మరి ఆయన ఎంత ఆ శరీర కష్టం ఎంత ఉన్నా ఆ ఓర్చుకుని, ఆ ఓర్పుతోన